వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మనకు ఏదైనా జబ్బు చేస్తే ఒక పార్ట్లో ఏదైనా గ్యాంగ్రీనో లేదంటే కనుక క్యాన్సరో ఇటువంటి జబ్బులు ఏమన్నా వస్తే ఆ పార్ట్ వరకు డాక్టర్లు తీసేస్తారు, మొత్తం ప్రాణం ఏం తీసేయరు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి వైఖరి అదే విధంగా కనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతోంది ఎస్బీఐకి సంబంధించినటువంటి భూముల వివాదం. మరి నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క భూముల వివాదంలో ఎందుకు డిఫెన్స్లోకి పడింది అనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరి నిజంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎస్బీఐకి సంబంధించినటువంటి భూ వ్యవహారంలో ఇవాళ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇది కేవలం ఎస్బీఐ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం కేసు మాత్రమే కాదు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇది ఎస్బీఐ వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగా, రేవంత్ రెడ్డి లాగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. అంటే రాయదుర్గంలో సుమారుగా 6 ఎకరాల విలువైనటువంటి భూమిని ప్రభుత్వం వేలం వేసింది. ఈ మధ్య కాలంలో వేలం కూడా పూర్తయిపోయింది. కొనుక్కున్నటువంటి వాళ్ళు, కొనుగోలుదారులందరూ కూడా అడ్వాన్సులు కూడా చెల్లించేశారు. కానీ ఆ తర్వాత అసలైనటువంటి ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. ఆ భూమి మాదే అంటూ కూడా ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అసలైనటువంటి ట్విస్ట్ ప్రశ్న ఏంటంటే, ఎస్బీఐ కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి? ఇది సహజంగా ఆ భూమి ప్రభుత్వాందే అని కోర్టులో ఆధారాలు చూపించాలి, పెట్టి అడ్వకేట్లు పెట్టి వాదించుకోవాలి. లేదు అంటే ఎస్బీఐ ఎలాంటి హక్కు లేదని కూడా చట్టపరంగా నిరూపించాలి ప్రభుత్వం. కానీ ఇది ఏది చేయకుండా ప్రభుత్వం అటువంటి దారులు అన్వేషించకుండా, అటువంటి దారిలో వెళ్లకుండా మరో దారిని అడ్డదారిని ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? కొన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్, అనుకూల మీడియా ఛానల్స్లో, మీడియా పేపర్స్లో, వాళ్ళ యొక్క మీడియాలో కొన్ని కథనాల ద్వారా, టీవీ డిబేట్ల ద్వారా దీని వెనకాల పెద్ద రాజకీయ కుట్ర ఉంది, ఆ రాజకీయ కుట్రకు బీఆర్ఎస్ పార్టీయే కారణము అని ప్రజలకు ఒక తప్పుడు ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చింది. మరి నిజంగా ప్రజలు నమ్ముతారా లేదా పక్కన పెడితే, మరి ఇటువంటి కథనం ఆ భూమి అన్న అసలు విషయం వదిలేసి కొసరు సంబంధించి అసలు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసలు ఈ భూమి ఎవరిది అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఈ కేసు వేయించింది ఎవరు అనే చర్చను ముందుకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడితో ప్రజలు అడిగేది ఒకటే, నిజంగా ఆ భూమి ఎవరిది అనేది ప్రజలు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇవాళ. ఎందుకంటే 2010లో అప్పటి ప్రభుత్వం ఎస్బీఐకి ఆ భూమిని విక్రయించింది అనేది బ్యాంకు స్పష్టంగా చెప్తోంది. కానీ ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు మళ్ళీ అదే భూమిని ప్రభుత్వం ఇంకోసారి ఎలా అమ్ముతుంది అనేది అసలైనటువంటి అతిపెద్ద ప్రశ్న. మరి ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఎస్బీఐకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని గతంలో చర్చలు జరిగి ఉంటే మరి ఆ ఒప్పందం ఎక్కడ పోయింది? మరి ఆ ఎంఓయూ బయట పెట్టాలి కదా. ఎలాంటి ఎంఓయూ ఉంది, ఎట్లాంటి రిటర్న్ డాక్యుమెంట్ ఎవిడెన్స్లు ఉన్నాయి ప్రభుత్వానికి ఎస్బీఐకి మధ్య? సో ఇది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా? ఇంకో విషయం, ఎస్బీఐ అనేది ఏదైనా ఒక చిన్న ఒక ప్రైవేట్ బ్యాంకో ప్రైవేట్ సంస్థో కాదు. అది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్ద బ్యాంక్. అది కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి డిపాజిట్లు ఉంటాయి. అది ప్రభుత్వ రంగ సంస్థ. మరోవైపు చాలా వరకు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా జీతాలు, లావాదేవీలు, అంటే చాలా వరకు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు లావాదేవీలు జరిపే బ్యాంక్ అది. నిజంగా అంత బ్యాంకింగ్ సెక్టార్లో నెంబర్ 1 బ్యాంక్గా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి ఎస్బీఐలో నిర్ణయాలు అంత ఆషామాషిగా తీసుకోరు. ఇది చాలా వరకు స్క్రూటినీ జరుగుతుంది, మానిటరింగ్ జరుగుతుంది, పెద్ద పెద్ద బోర్డు మీటింగ్లు జరుగుతాయి, బోర్డు మెంబర్స్ ఉంటారు. ఇట్లా చాలా సీరియస్గా తీసుకునేటువంటి డెసిషన్స్ కదా, ఇదేదో ఆషామాషిగా తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు. మరి అంత స్థాయిలో నిర్ణయం జరిగింది అంటే మరి ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఎస్బీఐ చర్యల వెనుకున్నటువంటి రాజకీయ కుట్రకోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తోంది. కానీ అసలు ఎక్కడ తప్పిదం జరిగింది అనే పాయింట్ వదిలేసింది. మరి ఇక్కడే అసలైనటువంటి రాజకీయ తప్పిదం జరిగిందని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభుత్వం ఈ అంశాన్ని నేరుగా చట్టపరంగా ఎదుర్కోవాల్సినటువంటి విషయం ఇది. కానీ రాజకీయంగా దీన్ని మలుపు తిప్పి ప్రత్యర్థులపైన నెట్టే ప్రయత్నం సుస్పష్టంగా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది వాస్తవానికి ఆ యొక్క అంశంలో ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా మారుతోంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ప్రభుత్వం భూములు అమ్మడం ఎంతవరకు సాగుతుంది తెలంగాణలోని? ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి డబ్బు అవసరం ఉందని ప్రతి విలువైనటువంటి భూమిని కూడా వేలం వేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వ భూములైనా, దానికి సంబంధించినటువంటి పాఠశాలలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల కోసం కానీ, అట్లాగే హాస్పిటల్స్కి సంబంధించి ఇటువంటి వాటికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు 1300 కోట్లకు సంబంధించి ఈ భూమిని అమ్మితే రేపు మరొక 2000 కోట్ల కోసం ఇంకో భూమిని అమ్మితే ఇట్లా వరుసగా ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ వెళ్ళిపోతే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న ఇవాళ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేదా? అందుకే ఇప్పుడు ఈ కేసు కేవలం ఒక ల్యాండ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్ కాదు, ఇది నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ.
అట్లాగే గవర్నమెంట్ ఎంత ట్రాన్స్పరెన్స్గా పనిచేస్తోంది అని ఒక బిగ్ క్వశ్చన్. అట్లాగే ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ. ఎందుకంటే పెట్టుబడిదారులు ఎట్లా వస్తారు ప్రభుత్వానికి కానీ, తెలంగాణకు కానీ, హైదరాబాద్కి కానీ, దాని మీద నిజంగా క్రెడిబిలిటీ సడలిపోతుంది ఇవాళ. ప్రభుత్వం నిజంగా తన వాదన పైన నమ్మకం ఉంటే నిజంగా ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టాలి కదా. ఎస్బీఐలో జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి కరస్పాండెన్స్, లెటర్స్ సంబంధించినటువంటి కరస్పాండెన్స్ కూడా ఉంటుంది ప్రభుత్వానికి, ఎస్బీఐకి. అవన్నీ బయట పెట్టాలి కదా. ప్రత్యామ్నాయం సంబంధించినటువంటి భూమి అంశం పైన ఆధారాలు కూడా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులో గెలిచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని కేవలం లీకులు ఇచ్చో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుకూల ఛానల్లో డిబేట్లు పెట్టో, రాజకీయ ఆరోపణలు చేస్తే ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్ ఏమి క్లియర్ అయిపోవు. ప్రస్తుతం ఈ వివాదం అయితే ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం కంటే కూడా ప్రతిపక్షానికి ఎక్కువ రాజకీయ అవకాశం లభించినట్టుగా కనిపిస్తోంది. అంటే కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుందా అని. ఎందుకు అంటే ప్రజలు అతి పెద్ద ప్రశ్న అడుగుతుంది ఏంటంటే ఇక్కడ నిజంగా ఈ భూమి ఎవరిది అని. ఒకవేళ భూమి మాది అని ఎస్బీఐ పోయినప్పుడు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. మరి నిజంగా ఈ భూమి ఎవరిది అనే ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చే వరకు ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఒకసారి ఆ రెండు మీకు పేపర్ కథనాలు కూడా చూపిస్తా. ఇది చూడండి. ఇది 21 జూన్ 2026 అంటే నిన్న వచ్చింది. రాయదుర్గం రహస్యం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. సర్కార్పై ఎస్బీఐ కేసు వెనుక రాజకీయ కోణం. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టితో రాష్ట్రానికి చెందినటువంటి పలువురు రాజకీయ నాయకుల మంత్రాంగం, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినటువంటి ఓ పార్టీ మాజీ మంత్రి, కీలక నేత. అందుకే ప్రత్యామ్నాయ భూమికి అంగీకారం తెలిపి హైకోర్టుకు. మే 4న టీజీఐఐసితో ఎస్బీఐ ప్రతినిధుల భేటీ, ప్రత్యామ్నాయ భూములకు మౌఖిక సుముఖత, 12న భూముల సందర్శన. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి క్షేత్రస్థాయి విచారణలో వెల్లడి. తాజా పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. ఎస్బీఐ చైర్మన్ రాజకీయ నాయకుల ఉమ్మడి డ్రామాగా భావన. ప్రధాని, ఆర్థిక మంత్రి ఆర్బీఐకు ఫిర్యాదు చేయాలని యోచన. ముంబై నుంచి ఢిల్లీకి సీఎం కేంద్రంతో చర్చించే ఛాన్స్. ఇది నిన్నటిది. ఇవాళ దాన్ని ఎట్లా టర్న్ తీసుకున్నారు మళ్ళీ? విత్డ్రాలకు వేలాయే. ఎస్బీఐలో లావాదేవీల నిలిపివేత దిశగా సర్కారు అడుగులు. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా విత్డ్రా. ప్రస్తుతం 5 నుంచి 6 వేల కోట్లు ఉన్నట్లు అంచనా. కార్పొరేషన్ల ఫిక్స్డ్ డిపాజిట్లు సైతం వెనక్కి. లీడ్ బ్యాంక్ హోదా కూడా తొలగింపు. నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం. ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎస్బీఐ తీరును ప్రధానంగా ఆర్థిక మంత్రికి, ఆర్బీఐ గవర్నర్కు వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిజంగా ఇవాళ అసలైనటువంటి వివాదం ఏంటి? భూములకు సంబంధించినటువంటి వివాదం. భూమి వివాదం ఒకటి ఉంటే, కానీ దానికి బదులుగా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ ఎస్బీఐలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తోంది. అదే నిజమైనటువంటి సరైనటువంటి పరిపాలన నిర్ణయం ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం, ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం, అంటే ఈ స్టోరీల ప్రకారం, ఈ లీకుల ప్రకారం, కేంద్ర పథకాలు, మ్యాచింగ్ గ్రాంట్స్, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థలకు సంబంధించిన నిధులు కూడా కలిపి సుమారుగా 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఎస్బీఐలో ఉన్నాయి అన్నది వాళ్ళే స్వయంగా లీకుల ద్వారా చెప్తూ ఉన్నారు. వీటి ఇతర బ్యాంకులకు సంబంధించి వ్యవహారంలో మార్చే ఆలోచన జరుగుతుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాళ్ళే లీకులు కూడా ఇస్తున్నారు. మరి నిజంగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, లేకుంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇటువంటి సంస్థలకు సంబంధించి కూడా 100ల కోట్ల డిపాజిట్లు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి రాష్ట్రంలో ఎస్బీఐకి ఉన్నటువంటి లీడ్ హోదాను కూడా తొలగించే అంశంపైన కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నటువంటి వార్తలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. అంటే నిజంగా ఈ చర్యలు అమల్లోకి వస్తే ఇది కేవలం ఎస్బీఐతో వివాదంగా మిగిలిపోదు. దేశవ్యాప్తంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్యగా మారుతుంది. అంటే పెట్టుబడిదారులకి క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంస్థలకు, బ్యాంకింగ్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సందేశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అసలైనటువంటి ఆందోళన ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే, గతంలో కూడా ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం. అది ముచ్చర్ల ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేసినప్పుడు అనుకోండి, లేదంటే కనుక అక్కడ వేల పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమైనటువంటి కంపెనీలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు కూడా కొంత నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళిందనే విమర్శలు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ పేరుతో పెట్టుబడులు పెట్టాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది కదా. ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాలే, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, అట్లాగే మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి అనుమతులు, ట్యాక్సులు కట్టినటువంటి బిల్డింగ్లను కూడా ఇవాళ నేలమట్టం చేసి కూల్చేస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ హైకోర్టులో దావాలు ఉండి, హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసులు కూడా ఇవాళ ప్రభుత్వం హైడ్రా కూల్చేస్తుంటే అనేక సందర్భాల్లో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కూల్చివేతల మీద కొంత మొట్టికాయలు వేసింది. పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి భూముల మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. దాని మీద కూడా హైకోర్టు అనేక సార్లు కొంత సీరియస్గా అయినటువంటి పరిస్థితి ఉంది.
సో ఇట్లా మీ విభాగాలే పర్మిషన్లు ఇస్తే మళ్ళీ మీరే కూల్చేసి సామాన్యుల పరిస్థితి ఏంటనేది కూడా కోర్టు అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. మరి దీని ప్రభావం నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా ఎంత భారీ స్థాయిలో పడిందన్న వాదనలు ప్రధానంగా ఇప్పటికి కూడా చర్చనీయాంశంగానే మారుతూ ఉన్నాయి. ఇక ఎన్ని పక్కన పెడితే మూసీ ప్రక్షాళన విషయంలో కూడా, అంటే మూసీ ప్రక్షాళన అంశంలో కూడా చట్టపరమైనటువంటి ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రజల ఇళ్లకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్లకు సంబంధించి ఎలా తొలగిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది కదా. సో ఇప్పుడు ఈ యొక్క సంఘటనలు, రేవంత్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాలు, రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంటే అన్ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఎటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా పూర్తిగా ఇటువంటి అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో రివర్స్ అవుతున్నాయి. మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్లో పడుతుంది. అంటే వీటన్నిటికి కూడా ఏంటంటే ముందస్తు ప్రణాళిక లేకపోవటం, అంటే ఏ విధంగా ముందుకెళ్లాలనేది ప్లానింగ్ లేకపోవటం, చట్టపరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకొని ముందుకెళ్లాలని కూడా కొంత సంసిద్ధత లేకపోవటం, ఆ తర్వాత కోర్టులో ఇబ్బందులు ఎదుర్కోవటం, హైడ్రా విషయం కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి ఎస్బీఐ విషయం కానీ, ఎస్బీఐ భూముల వివాదంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అనేది విమర్శకుల నుంచి వస్తున్నటువంటి మాట. ఇంకొక సీరియస్ సంచలన అంశం ఏంటంటే ఈ వివాదం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, అట్లాగే ఆర్బీఐ గవర్నర్లకు కూడా ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారంటే నిజంగా అది తప్పెవరిదని తెలియాలా, భూమి ఎవరిదని తెలియాలా. ఎస్బీఐ చైర్మన్ గా ఉన్నటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి కావడంతో రాజకీయాల కారణాలు వెతికే ప్రయత్నం, వివాదం రాజకీయంగా మలుపు తిప్పే ప్రయత్నం, ఇది ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు కలిగిస్తుంది. అంటే ప్రజలు కూడా కొంత నిజంగా ఏం జరిగింది ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఇవాళ లేని కుట్రను తెర మీద ఉన్నట్టుగా చూపించి అక్కడ ఏదో జరిగిపోయిందంటే అసలు డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు పెట్టాలి కదా. మరి ఇటువంటి సందర్భాల్లో ఇది నిజంగా రాజకీయ కుట్రేనా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకు అంటే భూమిపైన చట్టపరమైనటువంటి హక్కులు ఎవరివి? నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం మీడియా డిబేట్లతో రాదు. కోర్టుల్లో దానికి సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు పెట్టి ప్రభుత్వం మధ్య ఏమైనా నిజంగా ఆధారాలు ఉంటే అవి కోర్టులో పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. అంత తప్పనిచ్చి ఇతర పార్టీల మీద నెట్టో లేదంటే ప్రతిపక్ష పార్టీలను బ్లేమ్ చేసే, ప్రజల్లో కొంత ప్రచారం క్రియేట్ చేసి బ్లేమ్ గేమ్ చేయటం, లేదంటే ఎస్బీఐ మీద పూర్తిగా నెట్టేయటం, దానికి సంబంధించి కేంద్రంతో ఇవాళ కంప్లైంట్ చేయటం. నిజంగా ఒకవేళ ఎస్బీఐ వద్ద ఆధారాలు ఉంటే కూడా అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి ఫ్యూచర్లో. కానీ ఒక విషయం మాత్రం సుస్పష్టం, ఈ యొక్క మొత్తం ఎస్బీఐ భూముల వ్యవహారంలో ప్రభుత్వ భూముల అమ్మకాల విషయంలో, పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి విశ్వాసం విషయంలో, చట్టపరమైనటువంటి అంశాల్లో తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అందుకే ఈ వివాదం కేవలం ఒక 6 ఎకరాల భూములకు సంబంధించి వ్యవహారం కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల సంబంధించినటువంటి ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత క్వాంటిటేటివ్గా తీసుకుంటున్నారు, ఏ విధమైనటువంటి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి బూమరాంగ్ అవుతూ ఉన్నాయి వాస్తవానికి. అంటే పెట్టుబడిదారుల్లో నమ్మకం కోల్పోతుంది, అట్లాగే ప్రజా ఆస్తులకు సంబంధించినటువంటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది, అట్లాగే కోర్టుల ముందు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశ్వసనీయత కూడా పోయే ప్రమాదం ఉంది. నిజంగా ఇప్పుడు చూడాలి ఈ వ్యవహారంలో ప్రభుత్వం కోర్టులో ఎటువంటి వాదనను బలంగా వినిపిస్తుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. లేదంటే రాజకీయంగా పరిపాలన పరంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనేదే ఇవాళ ఆయన ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ప్రధాన విమర్శ. చూద్దాం ఏం జరగబోతుంది ఎస్బీఐ భూముల వ్యవహారంలో. మరి నిజంగానే ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు కూడా? నిజంగా రేవంత్ రెడ్డి గారికి సెల్ఫ్ గోల్ అనిపిస్తే మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.